ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ రూల్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ O, ఆబ్స్టినెన్సీ, మొండితనం అనే మాట మీద ధ్యానిద్దాము. ఇంగ్లీష్లో ఆబ్స్టినెన్సీ అని ధ్యానించడం జరిగింది. ఆబ్స్టినెన్సీ అంటే మొండితనం, మూర్ఖత్వం, ముష్కరం, అలాగే లోబడినతనం అనే మాటలు కూడా అర్థం వస్తాయి. దీనికి కీవర్డ్స్గా నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, వారు లోబడనొల్లని ప్రజలు. మరి ఇది సాక్షాత్తు దేవాది దేవుడు మోషే గారితో చెప్తున్న మాట అన్నమాట. మరి నేటి దినాలలో చాలా మంది, అసలు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా మాట వినరు. వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. ఆది నుంచి జరుగుతూ వస్తున్నదే ఇది. మరి ఏదైనా వనంలో దేవుడు మరి పండును తినొద్దని చెప్పాడు, అవ్వమ్మ అయితే అదే చేసింది. నేటి దినాలలో కూడా పిల్లలు అక్కడికి వద్దు అంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి రా అంటే ఇక్కడికి రారు. కావాలన్నది వద్దంటారు, వద్దన్నది కావాలంటారు. ఇలా మొండితనం చేస్తూ ఉంటారు, లోబడకుండా ఉంటారనమాట. మరి పెద్దవాళ్ళు కూడా పరిచయలు ఏదన్నా దేవుని నియమం ఇలా కాదండి అలా అంటే వినిపించుకోరు. ఎవరైనా ఒక మనిషి ఏదైతే అనుకుంటారో ఎట్ ద ఎండ్ అదే చేసి ముగిస్తారు. పెద్దలు చెప్పింది వినరు, మరి అది క్షేమాభివృద్ధి కోసం చెప్తున్నారని వినిపించుకోరు. మరి చపలం అనుకుంటారు, లేకపోతే మూర్ఖత్వాన్ని ఎదుటి వాళ్ళని అనుకుంటారు. మరి ఇది ఇంకొక రకం అనమాట. మరి దీనికి ఒక సేయింగ్ చూస్తే, మరి అమెరికన్ రిఫార్మర్ అండ్ స్పీకర్ హెన్రీ వార్డ్ బీచర్ అంటారు, ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సెవరెన్స్ అండ్ ఆబ్స్టినెన్సీ ఈజ్ దాట్ వన్ కమ్స్ ఫ్రమ్ అ స్ట్రాంగ్ విల్ అండ్ ద అదర్ ఫ్రమ్ అ స్ట్రాంగ్ ఓన్డ్. పర్సెవరెన్స్ అంటే తెలుసు కదండి, పట్టుదల. మరి మంచి పట్టుదల గల వ్యక్తి, అలాగే మొండితనం కల వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, పట్టుదల గలవాడు ఏదన్నా చెప్పగానే ఓకే చేస్తాను అని విల్లింగ్తో వస్తాడు. మరి మొండితనం ఉన్నవాడు నో, ఐ వోంట్, ఐ కాంట్ అని వాడు చెయ్యడన్నమాట. మరి ఈ రెండిటికి, పట్టుదలకి మొండితనంకి ఉన్న తేడా మరి నా చాలా మంచిగా చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ మరి 2 తిమోతి 3:1-5 ఉంటాయి కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఏలనగా మనుషులు స్వార్థ ప్రియులని చెప్తూ అక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు. మరి జనం అసలు ఈరోజు రేపు పిల్లలకు కూడా మనం ఆన్సర్ చేయలేకపోతా ఉన్నాము. వాళ్ళు మాటలు వచ్చింది మొదలు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, మన మీద ఆన్సర్ చేస్తే అది కాదు, మరి వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం చెప్పింది దేనికైనా కానీ దే స్ట్రాంగ్లీ సే నో. మనం ఏది మంచి చెప్పినా నో అంటారు. మరి వారు అనుకున్నదే మన చేత కూడా చేయిస్తారు. అంటూ ఉంటారు కదా, వాడు ఏడుస్తే కొండ మీద కోతినన్న తెచ్చేయాలన్నట్టు ఆ రీతిగా తయారవుతా ఉన్నారు. ఎందుకంటే లేఖనాల నుండే సెలవిచ్చాడు దేవుడు. మరి పౌలు గారి ద్వారా కానీ మరి అనేకమైన సందర్భాలలో ఇజ్రాయెలులో మరి అరణ్యయానంలో ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా వారి ద్వారా చాలా విసిగి చెందాడు. మరి ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మనం చూస్తాం కదా, మనుషులను చేసిన ఎందుకు చేశాను రా బాబు అని దేవుడే సంతాపం పొందాడంట. మరి లోబడరు. మరి అనేకమైన కార్యాలను, అద్భుతాలను, దీవెనలు పొందుకుంటూ కూడా దేవుని మంచితనం అంతా చూస్తూ కూడా ఇంకా వారి సొంత పెత్తనం, వారి స్వచిత్తాన్ని, మరి స్వనీతిని జరిగించుకోవటానికి చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దేవుని పరిచయం చేస్తున్న వారు కూడా దేవుడు ఒక మాట చెప్తే వారు ఇలా చేస్తే ఇలా కలిసి వచ్చింది, పలానా రోజు పెట్టామంటే అందరూ వస్తారు, మరి ఆ రోజు పెట్టామంటే దానికి దీనికి యాడ్ చేసేసి సమ్వేర్ దే ఆర్ ల్యాకింగ్ అనమాట. దేవుని మాట వినటంలో తప్పిపోతా ఉన్నారు. మరి మనం మూర్ఖులమని దేవుడికి బాగా తెలుసు. యెషయా 48:4 అదే ఉంటది కదా. మరి అంత మాత్రమే కాదు కానీ స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51లో అక్కడ మరి ఎవరైతే వచ్చి ఉన్నారో, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే, అప్పుడు తీబెర్తులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికి నుండి వచ్చిన, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. మరి అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మరి అబ్రహాము, మోషే, మరి ఈ రీతిగా యెహోషువ గురించి, సొలొమోన్ గారి గురించి కూడా చెప్తూ వస్తూ మాట పలుకుతున్నారు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మరి మనుషుల మాటలే కాదు కానీ ఒక మనిషి అనుకుంటే
వాక్యానికి కూడా లోబడకుండా ఉంటారు. అయినా కానీ దేవుడు మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనొచ్చు విననొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యవి చాలా స్టాచ్యూస్ చూసినప్పుడు మరి వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్లో అనేకమైనవి మరి స్టాచ్యూ ఓపెన్ ఆర్మ్స్తో ఉంటుంది. మరి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్ బ్రెజిల్లో ఉంటుంది కదా, క్రైస్ట్ ద రిడీమర్ అని. మరి చాలా పెద్దది. మరి యేసయ్య 2 చేతులు చాపినట్టు మరి ఆ స్టాచ్యూ ఆ రీతిగా చూస్తున్నప్పుడు హౌ మచ్ హీ లవ్స్ ద మ్యాన్ కైండ్, మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా దేవుడు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా లోకం వైపు తిరిగి లోకాసుల వల్ల మరి దేవుణ్ణే మనం డినై చేస్తూ ఉన్నాము. దేవుని ఎద్దకు వెళ్ళట్లేదు. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా అంతే కదా, కన్నీ పెంచి వారు తిని తినక బిడ్డలకి మంచి చదువులు చదివించి మంచి భవిష్యత్తు ఇచ్చిన తర్వాత వారు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కాదని ఎగిరిపోతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా బిడ్డ వస్తాడని వారు కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పటికి నీ బిడ్డలు తిరుగుబాటు చేస్తూ క్రైస్తవుల్లో కూడా ఇటువంటి బిడ్డలు లేకపోలేదు. మరి ఆనాడు దేవాది దేవుడు బాధపడినట్టు మరి దినమెల్లా నా చేతులు చాపుతున్నానని తల్లిదండ్రులు కూడా, ఇహలోకముందన్న తల్లిదండ్రులు కూడా విననొల్లని బిడ్డల కోసం పరితపిస్తూ ఉన్నారు. లోబడనొల్లక మనం ఉంటే మరి పొందుకునే శాపాలు నష్టాలు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 6వ వచనం, మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకునవలెను. మరి ఏదైతే వాగ్దానం చేస్తాడో మరి ఆనాడు ఇశ్రాయేలుకి వాగ్దాన దేశం, మరి ఈనాడు మనకి ఏవేవైతే వాగ్దానాలు ప్రవచనాలు దర్శనాలు ఉన్నాయో దేవుడు ఈ మంచి చేస్తాను అని మాట ఇచ్చినాడో మనం తిరుగుబాటు చేస్తే దాన్ని స్వతంత్రించుకోలేము. ఆశీర్వాదములకు వారసులని పిలువబడిన మనము ఆ ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నట్లు నిశ్చయంగా దేవుని మాటకి విధేయత చూపుతుము గాక. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా చెప్తారు కదండి, నువ్వు ఇది పాస్ అయితే, నువ్వు ఇది చేస్తే నేను నీకు నీ బర్త్డేకి అది చేస్తా, లేకపోతే ఈ క్రిస్మస్కి ఇది చేస్తా, ఇది తెస్తా, ఇది గిఫ్ట్ చేస్తా అని చెప్తారు కదా. ఇన్ కేసు వాడు దాంట్లో ఫెయిల్ అయిపోతే తీసుకున్నారు కదా. ఈ లోకమందున్న తల్లిదండ్రులే ఆ రీతిగా కండిషన్స్ పెడితే మరి మన దేవుడు, ఎందుకంటే అలా ఇచ్చినా కానీ వెళ్ళలేని దానికి విలువ ఉండదు. వాడు కష్టపడి సంపాదించుకుంటే దాంట్లో వాడికి విలువ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాడు దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాడు. ఈ లోకంలో కొంతమంది మంచి పేరెంట్స్ మీ అని అనుకుంటున్నారు. వాడు అది ఆ కండిషన్కి మరి లోబడకపోతే ఫెయిల్ అయితే అప్పుడు కూడా ఇచ్చామంటే వాడిని మన చేతులారా మనమే చెడగొట్టుకుంటున్నామని. ఎందుకంటే ఇంకా ఎప్పుడు మనం అనౌన్స్ చేసిన ఈ రీతిగా నేను అది గిఫ్ట్ చేస్తా, అది ప్రెజెంట్ చేస్తా, నువ్వు ఇది చేస్తే అని మంచి కార్యాలకి మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు కాంప్లిమెంట్గా ఉండాలి. కానీ వాడు అది చెయ్యకపోయినా ఇస్తున్నామంటే చేతులారా మనమే వారి కెరీర్ని వారి భవిష్యత్తుని పాడు చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ పేరెంటింగ్. నెక్స్ట్ చూసినట్లయితే మహోగ్రత, మరి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 చూస్తే, అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిడి, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియులకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. మరి పేరెంట్స్ మాట, పెద్దల మాట వింటేనే మరి జీవితాలు బాగుపడతాయి అంటారే, అటువంటిది దేవుని మాట వింటే ఇంకెంత బాగుపడతాయి, ఎంత క్షేమాభివృద్ధి కలుగుతాయి, ఎంత మేలులు ఉపకారాలు మరి జీవితంలో జరుగుతాయండి. మరి దేవుని మాట వినకుండా అంట వాళ్ళు చెవులు మూసుకుంటున్నారంట. వింటే శ్రేష్ఠులు మోతాం, వినకపోతే నాశనానికి వెళ్తాం. ఎన్ని మారులు గద్దించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమకును అన్నట్టు చెప్తే వినిపించుకుంటే బాగుపడతారు. లోబడకపోతే మరి ఇర్మియా 7:24 ప్రకారం ముందుకు వెళ్ళలేం, వెనక్కి రాలేం. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. అరే టెళ్ళొద్దురా, మరి ఆ బ్రాంచ్ తీసుకోద్దురా, నువ్వు చదవలేవురా, నీ వల్ల కాదురా అని ఈ రీతిగా పెద్దోళ్ళు చెప్పినప్పుడు లేదు నేను చేసేస్తా చూసేస్తా అని వెళ్తారు.
మరి ఏదైతే చేయొద్దంటారో పెద్దలు చెప్పినట్టు అది చేద్దామని వెళ్తారు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు అనమాట. అంత మొండి పట్టు ఉండకూడదు. మరి పెద్దలు ఎందుకు చెప్తున్నారు, 1-2 సార్లు ఆలోచించి మరి దేవుని యొద్ద విచారణ చేసి మరి తల్లిదండ్రులు బిడ్డలకి అలాగే మరి కాపరులు కానీ పెద్దలు కానీ గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే వి మస్ట్ యాక్సెప్ట్ దాట్. అప్పుడు మన జీవితం భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. లేదంటే మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే శ్రమ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఎంత శ్రమ అంటే మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు కూడా మరి తండ్రిని ఆస్తి అడిగి మరి అక్కడ తండ్రి చెప్పే ఉంటాడు కదా, అది కాదు నాన్న నీకు తెలియదురా, మరి దుర్వ్యాపారం చేయటానికి వెళ్తున్నాడు, నేను బిజినెస్ చేస్తానన్నాడు, నీకేం తెలియదు నాన్న, మరి ఆ బిజినెస్ టాక్టిక్స్ ఆ పాలసీస్ నువ్వు చేయలేవురా అని చెప్పుంటాడు కదా ఆస్తిని ఇచ్చేటప్పుడు. ఆయన మొండి పట్టుతో మరి వెళ్ళిపోయాడు దుర్వ్యాపారం చేయటానికి తండ్రిని విడిచిపెట్టి. అక్కడ ఏమైందండి, మరి బిడ్డలు కూడా ఈ రోజు రేపు అట్లానే ఉన్నారు. ఎవరి కోసం సంపాదించేసావు, నా కోసమే కదా అని విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతా ఉన్నారు. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి వారు కష్టపడి తిని తినక సంపాదించింది వీడి ఇష్టారాజ్యానికి దుర్వ్యసనాలకి బానిసలై మరి ఎంతమంది అండి. మా చిన్నప్పుడు రోజులైతే బూజింగ్ స్మోకింగ్ సినిమాలు షికార్లే ఉండేది. ఇప్పుడైతే డైరెక్ట్గా డ్రగ్స్కి చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు పడిపోతున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితో కదా. దుష్టుడు ఆ రీతిగా మరి ట్వీన్స్ నుంచే వారిని అట్రాక్ట్ చేస్తూ లోకాసులు చూపించి ఇంకా వెనక్కి తిరిగి రాలేనంతగా వాడి వలలో గుచ్చుకొని వాడు గంతులు వేస్తూ ఉన్నాడు, వాడికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. వాడు దేవునికి దూరం పరుస్తుంది. సింపుల్గా దేవుని మాట వాడి చెవులలో వెళ్ళనీయకుండా వాడు మూసివేస్తూ ఉన్నాడు, లోబడనీయకుండా చేస్తూ ఉన్నాడు. లోబడకుండా ఉంటే ఎన్ని శాపాలు ఉన్నాయో అంటే, నిజంగా లోబడితే ఎన్ని దీవెనలు ఉన్నాయో. A to Z క్రిస్టియన్ ట్రైట్స్లో చూసాం కదా, ఒబీడియన్స్ ఓ వచ్చినప్పుడు మరి లోబడినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు వినయంలో విధేయతలో లోబడినప్పుడు ఉన్నాయి. అలాగే మరి మొండితనంతో చేసినప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, మరి సామెతలు 29:1 సానులు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని మరి చెప్తారు. తల్లిదండ్రులు ఇక్కడ విసిగిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే అయ్యా నువ్వు దెబ్బ గుట్టైనా నీ వైపు త్రిప్పుకోయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు. ఇంకా వారు చెప్తుంటే వినట్లేదని దేవుడు ఆ రీతిగా గద్దిస్తే అన్న దేవుళ్ళలోకి వస్తారని ఆశ. అంత మాత్రమే కాదు, ఇక్కడ తప్పిపోయిన కుమారుడి సంగతి కూడా ఏంటండి, వాడు వెళ్ళగానే ఐరన్ లెగ్ మనవుడు కాలు పెట్టాడు, అక్కడ కరువు వచ్చేసింది. మరి మొత్తం కోల్పోయి మరి వస్తున్నప్పుడు తండ్రి అంత దూరాన్ని చూసి మరి తను పందుల దగ్గర పనిచేసి వచ్చాడు. ఎంత ఫిల్దీ స్మెల్ వస్తుందో కదా. మరి అంతటి చెడు వాసన వస్తున్నప్పటికీ మలినమైన వస్త్రాలు ఉన్నప్పటికీ తండ్రి మరి మెడ మీద పడి కౌగులించుకొని ముద్దులతో ముంచెత్తడం చూస్తున్నాం. అదే కదా దేవుని ప్రేమ అంటే. నిజముగా దేవునికి స్తోత్రం. మనం ఇప్పటికైనా తల్లిదండ్రులకి అలాగే మన పరమ తండ్రి యేసయ్య వైపు టర్న్ అయినప్పుడు ఆయన నిత్యంగా అక్కడ అరే దుర్మార్గుడా దుష్టుడా బిజినెస్ చేస్తానని వెళ్ళావు, ఈ రీతిగా వచ్చావు, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని అనలేదు. కుమారుడు వస్తుండగానే తన అపాలజీ అడుగుదామనుకున్నాడు. అవేమి చూడకుండానే దగ్గర కూడా రాకముందే మరి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుంచి చూసి తనను ప్రేమించడం చూస్తూ ఉన్నాము. మరి మనం కూడా చేయాల్సింది అది. ఇప్పటికైనా తల్లిదండ్రుల వైపు టర్న్ అవ్వాలి. మరి వారు పోయిన తర్వాత మనం ఎన్ని వాల్ పేపర్స్ పెట్టుకొని మరి ఎంతలా వాడిని తలుచుకుంటున్నా కానీ ఉపయోగం ఉండదండి. పెద్ద పెద్ద ఫోటోలు వేసి దండలేసి పెద్ద పెద్ద సమాధులు కట్టించడం వల్ల ఉపయోగం లేదు. వారి బ్రతుకున్నప్పుడే వారిని సంతోషంగా ఆనందకరంగా ఉంచడమే వారు కోరుకునేది. మరి యేసయ్య కూడా మీకా 6 మనం చూస్తాం కదా, 6:8 మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనస్సు కలిగి నీ దేవుడిని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తల్లిదండ్రులుగా ఏ రీతిగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అలాగే దేవుడు కూడా మన యుద్ధ నుండి మరి కనికరం కలిగి ఉండాలని, దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు మన యుద్ధ నుండి కోరుతా ఉన్నారు. ప్రభు స్తోత్రం. చాలా మంది దైవజనులు అలాగే ప్రవక్తలు కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి మరి ప్రేయర్ చేస్తున్నప్పుడు
దేవుడు బయలుపరిచినవి కూడా చెప్తున్నప్పటికీ వినని వారు చాలా మంది ఉంటారు. అందుకే ఎజ్కేలు 2:4 ఉంటుంది కదా, వారు తిరుగుబాటు చేయుదురు, వారు వినినను వినకపోయిను ప్రవక్త ఒకడున్నాడని నువ్వు ప్రవచనం ఎత్తి చెప్పని మరి యెహోవా దేవుడే సాక్షాత్తు చెప్తా ఉన్నారు. మరి తల్లిదండ్రులుగా మనం కూడా బిడ్డలు విన్నా వినకపోయినా వారి కోసం ప్రార్థన చేస్తుంటతో పాటు వారికి చెప్తూ ఉండాలన్నమాట. మరి అక్కడ ప్రధాన యాజకుడైన ఏలీ గారు కూడా మరి ఓఫ్ని ఫినెహాసుల గురించి విన్నప్పుడు ఒకసారి పిలిచి మరి మాట్లాడతారు, అయ్యా నాకు వినపడింది, మంచిది కాదు, మీరు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు, అది క్షేమం కాదని చెప్పినా కానీ యెహోవా వారిని చంపదలిచిన కనుక మరి ఆయన మాట వినలేదంట. మరి ఈ రీతిగా ఎవరు ఉండకూడదు. అందున పరిచర్య చేస్తున్న కుటుంబాలలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు వారి మీద ఎక్కువ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు నుంచుంటారు కాబట్టి నలుగురు వాళ్ళని చూస్తూ ఉంటారు. కూర్చున్న వాడి వైపు ఎవరు కాన్సన్ట్రేట్ అటెన్షన్ పే చేయరు. కానీ వారు ఎలా డ్రెస్ చేసుకున్నారు, వారి హెయిర్ స్టైల్ ఏ రీతిగా ఉన్నది, మరి వారి మాట తీరు ఏ రీతిగా ఉన్నది, వారి నడవడిక, ద బాడీ లాంగ్వేజ్, ద వే దే సిట్ అండ్ స్టాండ్, ఎవ్రీథింగ్ విల్ బి సీన్. మరి కింద కూర్చున్న వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా పరిచర్యలో ఉన్న కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్త కలిగి ప్రార్థించబద్దులమన్నాం. ప్రభు స్తోత్రం. లోబడాలంటే, మాట వినాలంటే మరి మొదటి సమూయేలు 15:22 చూస్తాం కదా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అనే పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా గృహదేవతలను పూజించుటతో సమానము. మనం చూసినట్లయితే మాట వినాలి, మాట వినటమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మాటకి లోబడితే, విధేయత చూపితే అనేకమైన దీవెనలు ఉన్నాయండి. వినకపోతే ఎన్ని శాపాలను చూసాం మనం. శ్రమ వస్తుందని, మహోగ్రత వస్తుందని, హఠాత్తుగా నాశనం వస్తుందని, దిక్కు తోచని పరిస్థితిలో ముందుకెళ్ళక వెనక్కి రాలేక మరి ఇటువంటి దుస్థితి రాకూడదంటే దేవుడు కానీ, దేవుని పక్షంగా ఉండి పేరెంట్స్ కానీ, దైవజనులు కానీ చెప్తున్న మాటని వినబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే పట్టు విడుపు ప్రతి విషయంలో అవసరం ఉన్నది. రే ఆ అబ్బాయి వద్దు, ఆ అమ్మాయి వద్దంటే ఆడే కావాలి, ఆ అమ్మాయి కావాలంటారు. అన్యులతో సాంగత్యం అసలే వద్దు. మరి ఆ చదువు వద్దురా, నువ్వు చదవలేవురా అంటే లేదు, మా ఫ్రెండ్ వెళ్తున్నాడు నేనే వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్ళి తీరుతారు. ఎందుకంటే మనుషుల టెండెన్సీ ఆ రీతిగానే ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం కదా, యేసయ్య 12 years అప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేంకి వెళ్తారు కదా. మరి అక్కడ పస్కా పండుగ ఆచరించిన తర్వాత రిటర్న్లో ఉన్నప్పుడు ఒక దిన ప్రయాణం పేరెంట్స్ వెళ్ళిపోతారు. యేసయ్య మాత్రం యెరూషలేం దేవాలయంలో మరి వాళ్ళని ప్రశ్నలు అడగటం, వారి మాటలు వింటూ చేస్తూ ఉంటారు. మరి 3 రోజుల తర్వాత వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు కదా. అప్పుడు ఎందుకేసే ఎట్లా చేశావు నాన్న, నేను ఎంత కంగారు పడ్డామని మరియమ్మ తల్లి అన్నప్పుడు మరి మళ్ళీ యేసయ్య సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మరి వారికి లోబడి నజరేతుకు వాళ్ళతో వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ప్రభు స్తోత్రం. అన్ని విషయాల్లో మనకి యేసయ్య మాదిరండి. యేసయ్య సైతం తల్లిదండ్రులకు లోబడ్డాడు కదా. ఆ లోబడిన తర్వాత తను నరరూపిగా వచ్చారు కాబట్టి మరి అన్ని విషయాల్లో దేవుడు మనకి మాదిరి చూపిస్తా ఉన్నారు. లోబడిన తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో చూస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. మరి పిల్లలనే కాదు కానీ పెద్దలు కూడా మాట ఎవరన్నా చెప్తున్నప్పుడు చిన్నపిల్లలు చెప్పింది కూడా రిసీవ్ చేసుకున్న బతులమను. ఎందుకంటే ఏలి ప్రధాన యాజకుడు. మరి అప్పటి వరకు దేవుని మాట తటస్థించుట అరుదుగా ఉండెను. ఆ దినాలలో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మరి అతను చెప్పింది తెల్లారి మరి దేవుడు నీతో ఏం చెప్పాడని అడిగి మరీ తెప్పించుకున్నారు కదా. మరి ఆ రీతిగానే పిల్లలు చెప్తున్నా కానీ ఎవరు చెప్తున్నా అది దేవుని మాట నిజముగా అని తలిస్తే we have to accept that and we have to receive that word. దేవునికి స్తోత్రం. పిల్ల బచ్చ నువ్వు చెప్తే నేను వినేదేంటని ఈ రీతిగా ఎవరు యారగెంట్గా ఉండొద్దు. దేవుని విషయాల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, మరి దేవుడు ఎవరికి ఏ రెవల్యూషన్ ఇస్తాడో తెలియదు కదా. ఆడ మగ అన్నది భేదం లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే, చిన్న పెద్ద అన్నది లేదు. దేవుడు అందరి మీద అభిషేకాన్ని కుమ్మరించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోబడినప్పుడు దీవించబడతాం, వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని పరిస్థితుల్లో
మరి మొండితనం కూడా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదన్నా ఏం కానీ యాంబిషన్ కానీ అచీవ్ చేయాలంటే, కానీ ఆ పరిస్థితిలో వారికి ఫినాన్షియల్గా రిసోర్సెస్ లేకపోవచ్చు, లేకపోతే అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, ఆ విషయం మీద అంత అవేర్నెస్ లేకపోవచ్చు. ఏమి ఉన్నా లేకపోయినా ఒక మనిషికి ఒక స్థిర నిర్ణయం, మొండి పట్టుదల ఉన్నప్పుడు మరి వారు అచీవ్ చేయగలుగుతారు. అది మంచి విషయాలు చెప్తున్నాను యాక్చువల్లీ. మరి ఆ గోల్ అచీవ్ చేయాలంటే మరి ఆ మొండితనం ఉండాలి. నేను ఇంత ముందు కూడా షేర్ చేశాను కదా, ఒక ఆశ్రమానికంట మరి శిష్యులు వెళ్ళి అక్కడ నేర్చుకుంటా ఉన్నారంట. మరి అక్కడ ఆశ్రమంలో ఉన్న గురువు గారి భార్య వారందరికీ వండి పెడతా ఉన్నారంట. ఆవిడ దాంట్లో ఒక ఇంగ్రీడియంట్తో మరి కుక్ చేస్తూ ఉండేవాళ్ళంట వాళ్ళకి. మరి ఎవరైతే దాన్ని ఐడెంటిఫై చేసి అమ్మా ఈ రోజు వేడిగా ఉందంటే ఓకే వీళ్ళది కాన్సన్ట్రేషన్ డివేట్ అయిపోయింది అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వెంటనే మరి డైట్ చేంజ్ చేయడం. అయితే ఒకతను మాత్రం ఇంకా చివరి రోజు అనమాట, కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తను అన్నం తింటున్నప్పుడు మరి అడిగాడంట, అమ్మా ఈ రోజేదో తేడాగా ఉందమ్మా ఈ వంటకం అన్నారంట. నాన్న నువ్వు కోర్స్ జాయిన్ అయినప్పటి నుంచి నేను ఈ రీతిగానే నేను నీకు కుక్ చేసి పెడతా ఉన్నాను, మరి నెయ్యి బదులు డాల్డానో సంథింగ్ ఏదో వేస్తూ వచ్చాను అని చెప్పారంట. అది కోర్స్ ఫినిష్ అయ్యే వరకు తను ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో తనకి ఏమి గమనం లేదు. తన మనస్సు మొత్తము, తన కాన్సన్ట్రేషన్ అంతా తినాలి కాబట్టి, కడుపు నిండాలి, శక్తి కావాలి, ఎనర్జీ కావాలి కాబట్టి తింటున్నాను అనుకున్నట్టే తిన్నాడు. కోర్స్ మొత్తం కంప్లీట్ చేశాడు సక్సెస్ఫుల్గా, వాళ్ళందరిలో కంటే మంచి మెరిట్తో. మరి చాలామంది ఈ రీతిగానే పట్టుదలతో ఉంటారు. అక్కడ ఏం జరిగిపోతున్నా కానీ మిన్నిరిగి నేల మీద ఏదో అంటారు కదా, మరి అలా జరుగుతున్నా కానీ వారు ఒకటి అనుకున్నారంటే దాన్ని అచీవ్ చేసే వరకు ఆ పట్టుదలతో ఉంటారు. మరి ఇటువంటి మొండితనం అన్ని విషయాల్లో కాదు, ఏదైనా మంచిది గోల్ పెట్టుకొని ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్ అని పెట్టుకుంటే అచీవ్ చేయగలుగుతారు. సాధించే క్రమంలో చాలామంది బాధపడతారు. అలాగే ఆ పర్సన్ కూడా పర్సనల్గా బాధపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. బట్ స్టిల్ అచీవ్ చేస్తారు ఆ పట్టుదల ఉన్నప్పుడు. కానీ అన్ని వేళలా కాదు. మరి తల్లిదండ్రులకి విధేయత చూపిద్దాం. అలాగే మన దేవాది దేవుడు పరమ తండ్రికి లోబడి జీవిద్దాం, దీవించబడదాం. మనుషుల దయందు అలాగే దేవుని దయందు వర్తిల్లుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.